వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మతం ఏం చేసిందో తెలుసా? నీ మతాన్ని అవతలాడు గౌరవించకపోతే ఆయన కొట్టు, చిట్టు, చంపు, దూషించు. కానీ క్రీస్తు ప్రేమ మార్గం ఏం చేసింది తెలుసా? క్షమించు, నచ్చ చెప్పు. వాడు ఆవేశపడితే నువ్వు ఆవేశపడవాకు, ఆలోచింపజేయి, ఆవేశింపజేయవాకు. క్షమించు, పోనీ, సహించు, భరించు, ప్రేమించు. ఈ మనసును ఎప్పుడైతే నువ్వు నేను మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రకృతి మనకు లోబడుతుంది. ప్రకృతి మనకు లోబడుతుంది. ప్రకృతి మనం చెప్పినట్టు వింటుంది. ప్రకృతి మూలంగా నిర్మించబడిన మానవ దేహం కూడా మన మాట వింటుంది. అప్పుడు కుటుంబాలకి, సమాజాలకి మనం ఒక దీపంగా మారిపోతాం, జ్యోతిగా మారిపోతాం, నక్షత్రంగా మారిపోతాం. వారికి మంచి నేర్పే మార్గదర్శకులుగా మాత్రమే కాదు, రోగాల్లోంచి, వ్యాధుల్లోంచి, సమస్యల్లోంచి, బంధకాల్లోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అన్ని విధాల వారికి దీవెనకరంగా మారిపోతాం. అది జీవితం అని నా ప్రభు జీవించి మనల్ని కూడా అలా బ్రతకమని పిలుపునిచ్చాడు.